కొడంగల్ పంపుండ్రి. ఇంకేమున్నాయి ఇవి మదిరకు తోలుండ్రి. ఈ పైసలు కూడా మదిరకే పంపుండ్రి. ఇంకా ఇగో ఈ ప్రాజెక్టులన్నీ కొడంగల్కే ఇయ్యాలి. ఆ బడి కాలేజీ హాస్టల్ బిల్డింగ్ కూడా కొడంగల్కే ఇయ్యాలి. మళ్ళీ పారు చెప్తున్నా మంచిగిడుండ్రి. ఏదున్నా మొదలు కొడంగల్కు పోవాలి. అటు వెనక ఏమన్నా ఉంటే మదిరకు పోవాలి. ఏదకాడికి పోతే మంచిగుండది. రేవంత్ సార్ ముచ్చట్లన్నీ రాతుగాయి బాతుగాయి అన్నట్టే ఉంటున్నాయి. నాకు అన్ని జిల్లాలు సమానమే, అన్నిటినీ సమానంగా డెవలప్మెంట్ చేస్తానని ప్రమాణం చేసినాడు చెప్పిండు. కానీ అవుతున్నది మొత్తం ఉల్టా ఉన్నది. సర్కారోళ్ళు ఏ పథకం తెచ్చినా సందుకులకెళ్ళి పైసలు తీసినా మొదలు రేవంత్ సారోళ్ళ ఊరికి పోతున్నాయి. అటెనక భట్టి సారోళ్ళ ఊరికి పోతున్నాయి. ఈడికే రేవంత్ సారు 5-6 వేల కోట్లు కొడంగల్కు పట్టుకపోయిండు. భట్టి సారు ఊరుకుంటాడా? సారు కూడా 200-300 కోట్ల కంటే ఎక్కువనే మదిరకు తీసుకుపోయిండు. రేవంత్ సార్ వచ్చినాక కొత్తగా బడులు కడతామని చెప్పిండ్రు. ఆ బడులు కూడా మొదలు కొడంగల్ల మదిరలనే కడతారట. అవి ఎట్లుంటాయో చూసినాక మిగిలిన జాగల కడతామని అంటున్నారు. దీని మీదనే ఇవాళ సీఎం సారు భట్టి సారు ఆఫీసర్లతోని మీటింగు పెట్టిండ్రు. ఊర్లను మంచి చేసడానికి పైసలు తీసుకుపోవడం మంచిదే సారు, కానీ నీతులు చెప్పిన కోతిపోయి నూతిలో పడ్డట్టు మొన్నటిదాకా మీరే కదా కారు పాటోలను తిట్టిండ్రు. ఖజానాలున్న పైసలన్నీ గజ్వేల్కు, సిద్దిపేటకు, సిరిసిల్లకు పట్టుకపోతున్నదని ఎన్ని మాటలు అన్నారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది సారు? వాళ్ళను తిట్టి ఇప్పుడు మీరు అదే పని చేస్తున్నారు కదా. అప్పుడన్నా 4-5 జిల్లాలకు పోయినాయి. ఇప్పుడు పైసలైనా ప్రాజెక్ట్